ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్లో కూడా మత రాజకీయాల ప్రభావం పెరుగుతోంది. రాజకీయాల్లో మతం కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే కులాలకు పట్టుకొమ్మలుగా భావిస్తారు. అలాంటి కులాలకు తోడుగా ఇప్పుడు మతాలు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే జనసేన పార్టీ అధినేత పూర్తిగా హిందుత్వ రాగాన్ని అందుకున్నారు. సనాతన వేషధారణతో నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తామేమీ తక్కువ కాదన్నట్టుగా మత రాజకీయాలకు పూనుకుంటోంది. క్రైస్తవులు ముస్లింలు పూర్తిగా దూరం కాకుండా చూసుకుంటూనే రెండో వైపు హిందువుల్ని పూర్తిగా సమీకరించాలనేటువంటి లక్ష్యంతో నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది. అందుకు తగ్గట్టుగా అనేక అంశాలని ముందుకు తీసుకొస్తుంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ టీటీడీ బోర్డు చైర్మన్ వంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్ మీద హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. ఇట్లా మొత్తంగా అన్ని పార్టీలు మత రాజకీయాలకు పూనుకుంటున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి పెరుగుతోంది. అందుకు తాజాగా ఆయన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి తీరు సాక్ష్యంగా మనం చెప్పొచ్చు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి స్వతహాగా క్రైస్తవ మత ఆరాధకుడు. తన ఇంట తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. అది కుటుంబ వారసత్వంగా వస్తున్నటువంటి వ్యవహారం. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేరుగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించడం, వ్రత కల్పనకు పూనుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలుగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాల్లో మత ప్రభావం పెరుగుతున్న దానికి ఇదొక సాక్ష్యంగా చూడాల్సి ఉంటుంది. పెరుగుతున్నటువంటి మత ఒత్తిళ్ల కారణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా వినాయక చవితికి పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే అభిప్రాయం బలపడుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానీ తన సొంత పార్టీ పెట్టుకున్న గడిచిన 12-13 ఏళ్ళగా కానీ ఎన్నడూ వినాయక చవితి వ్రతానికి పూనుకున్న దాఖలాలు లేవు. తొలిసారిగా ఆయన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. గతంలో సంక్రాంతి, ఉగాది ఇలాంటి వేడుకల్ని సీఎంఓలోనే ప్రత్యేకమైనటువంటి సెట్ వేసి నిర్వహించిన అనుభవం ఉంది. కానీ వినాయక చవితి ఇతర ప్రధానమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆనవాళ్ళు అయితే లేవు. పుష్కరాలకు వెళ్ళారు, గోదావరి స్నానాలు ఆచరించారు, ఆ తర్వాత పలుమార్లు తిరుమల దర్శనానికి వెళ్ళారు, అనేక సందర్భాల్లో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఇలాంటి అనుభవాలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ తొలిసారిగా వినాయక చవితి వ్రతానికి పూనుకోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరుగుతున్నటువంటి మత తాకిడి ప్రధానమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఒక మతాన్ని ఆచరించే వాళ్ళందరినీ జగన్కి వ్యతిరేకంగా పురుగొల్పే ప్రయత్నం ప్రత్యర్థులు చేస్తున్నటువంటి తరుణంలో దానికి చెక్ పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టుగా స్పష్టమవుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ప్రయత్నాలకు ఆయన సిద్ధమవుతారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెరుగుతున్న మత ధోరణులకు, పెరుగుతున్నటువంటి మత తత్వ ప్రభావానికి ఇదొక సూచికగా, సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది.